పిల్లలు మనబడికి వస్తారు. మీకు ఒక క్వశ్చన్, తెలుగు క్లాస్ అంటే ఏంటి? హోంవర్క్, పద్యాయ, కాలల అవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు మన క్లాస్లో బబుల్ గమ్ మింగారు, ఫైర్ అలారం మోగించారు, కాస్కోకు వెళ్ళి లేట్ వచ్చారు. ఇది మన ఎడేట్ మనుగడి ప్రసూనం జాతి రత్నాల నవ్వుల పండుగ. అందరూ చూసి అలరిస్తారని ఆశిస్తున్నాం. శుభోదయం అందరికి. హోంవర్క్ అందరు చేశారా? వీళ్ళని చూస్తుంటే చేసినట్లు లేరు. టీచర్, మనం బ్రేక్ టైంలో ఇలా హోంవర్క్ చెక్ చేయాలి. అవును టీచర్. ఈరోజు పాఠం 11 స్టార్ట్ చేద్దాము. అందరూ పేజ్ 100కి ఓపెన్ చేయండి. ఎప్పుడు లెసన్ అయినా ఇవాళ ఏదైనా పండుగ చేద్దాం టీచర్, ప్లీజ్. అయితే మీకు తెలుగు ఎంత బాగా వచ్చో చేద్దాం. కొన్ని టాపిక్స్ రివైజ్ చేసుకుందాం. రెడీనా? మీరు జాతి రత్నాలురా, మీరు ఎప్పుడు రెడీనే. ఇది మనబడి, కానీ ఇక్కడ తెలుగు చెప్పకపోతే ఎస్కేప్ లేదుగా. కాలాలు 3 ఉన్నాయి. అవి ఎవరు చెప్తారు? నేను చెప్తాను. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. బాగా చెప్పారా? దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు. నేను నిన్న తెలుగు హోంవర్క్ చేయలేదు, నేను ఈరోజు తెలుగు హోంవర్క్ కూడా చేయను, నేను రేపు కూడా తెలుగు హోంవర్క్ చేయను. తీసుకొని చెప్పారా? నువ్వు ఏ కాలంలో కూడా తెలుగు హోంవర్క్ చేయవు, కానీ ఇప్పటి నుండైనా చేయమ్మా. టీచర్, ఇప్పుడు వేలు అంటే చెప్పండి. దేవుడా, అది కాదు రానా. వేలలో అంటే ఆ టైమ్స్ ఆఫ్ ద డే వాటి గురించి. అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి కదా. అవును, వాటి డెఫినేషన్ చెప్పు. ఉదయం అంటే మా అమ్మ లేవండి లేవండి అని అడిగి నిద్ర ఎక్కువ. మధ్యాహ్నం అంటే లంచ్ టైం కదా, నేను ఎప్పుడు సాయంత్రం అంటే అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం. రాత్రి అంటే యూట్యూబ్ చూసే వేళ. యూట్యూబా? అవును, కానీ మా అమ్మకి చెప్పకు ప్లీజ్. అయితే ఇప్పుడు ఏ వేలో చెప్పండి మరి. ఇప్పుడు తెలుగు క్లాస్, అందుకే ఎంత స్లోగా వెళ్తుంది. అయితే ఇంకో పాఠం చెప్పుకుందామా? అవును. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? సరే, వచ్చి కూర్చో. హోంవర్క్ ఎవరు చేశారు? చేయి రేస్ చేయండి. మొదటి నీ హోంవర్క్ చెక్ చేస్తాను. బుక్ ఇరా. కుక్క, నా కుక్క తెలిసిందిగా. అవునా, మీకు కుక్ ఉందా? దాని పేరేంటి? అంటే అది టీచర్, దానికి పేరే లేదు, ఎందుకంటే నాకు కుక్క లేదు. మరి కుక్క తినేసిందని చెప్పావు. నిన్న సాయంత్రం ఒక టీవీలో ఒక సినిమా చూసేటప్పుడు ఇలానే ఒక కిట్ చెప్పారు. అప్పుడు వాళ్ళ టీచర్ వారికి వదిలేసేది. నాకేం తెలుసు మీరు నా కుక్క గురించి అడుగుతారని. వీటికి ఏం తక్కువ లేదు. నువ్వు హోంవర్క్ కాకుండా స్టోరీ టెల్లింగ్ లో టాపర్ అవుతావు అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ చేసుకొని రా. మీరందరూ పద్యాలు నేర్చుకున్నారా? సాల్ట్ పద్యం, ఐరన్ పద్యం. అది సాల్ట్ పద్యమో లేక ఐరన్ పద్యమో కాదు తల్లి, వేమన పద్యం. పైనున్న వేమన వచ్చి మరి మీకు చెప్తారు. ఇప్పుడు చెప్పండి పద్యం. పోనీ సుమతి శతకం చెప్తారా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన సురక్ష, దయ సుత్తమ్మం, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంచు, సత్యము సుమతి. అమ్మయ్య, బాగా చెప్పారు.
అరే గగన్ ఏంటి క్లాస్లో బబుల్గమ్ తింటున్నా, బయటకు వెళ్ళి పడేసాయి. ఒక్క నిమిషం టీచర్. అరే ఏంటి బబుల్గమ్ మింగేసావా? మా డాక్టర్ ఏదైనా బాగా నమలి మింగే అన్నారు టీచర్. డాక్టర్ చెప్పింది అది రెగ్యులర్ ఫుడ్స్కి, బబుల్గమ్కి కాదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేను చాలాసార్లు చేశాను టీచర్, ఏం కాలేదు. అలా చేయొద్దు, నేను మీ పేరెంట్స్కి చెప్తా వచ్చినప్పుడు. సరే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? 20 నిమిషాలు అవుతోంది. ఎందుకు లేట్గా వచ్చారు? ఇంతగా ఫైర్ అలార్మ్ మోగింది. ఏటా అని చూస్తే అన్విక బయట ఉన్న ప్యానిక్ బర్త్డేకి చేస్తుంది. ఏంటి అన్విక, నిజమా? అవును టీచర్, దాని పైన ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫార్వర్డ్ చేస్తాను అంతే. నాయనే, అది ఎమర్జెన్సీలో మాత్రమే చేయాలన్నది కదా, నువ్వు చూడలేదా? అవునా టీచర్, అది నేను చూడలేదుగా. నేను చెప్పాను తనకి, కానీ తను మాట వినలేదు. తను టెస్ట్ చేస్తుంది, అందరూ ప్యానిక్ అవుతారో లేదో అని. స్కూల్ని సినిమా థియేటర్ అనుకున్నావా అన్విక? మీరన్నీ సగం పనులు చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మాసాలు చెప్పుకుందాము. ఎవరికన్నా వచ్చా? నాకు తెలుసు, నాకు మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టం. రెస్టారెంట్ మెన్యూ కాదు నాన్న, తెలుగు మాసాలు అంటే మంత్స్. ఎన్నో తెలుసా? ఇంగ్లీష్లో 12 ఉన్నాయి, కానీ తెలుగులో నాకు తెలీదు. తెలుగులో కూడా 12 ఉన్నాయి. ఇప్పుడు కొన్ని అనువాదాలు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, హౌ ఆర్ యూ డూయింగ్? ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ. ఎలా చేస్తున్నావు? నేను దూరం నుంచి చూడలేదు. అయ్యో రామా, అలా కాదు చెప్పేది, నిన్ను చూసి చాలా కాలం అయింది అని చెప్పాలి. రెండో ప్రశ్న, దిస్ ఇస్ మై ఫోన్ నంబర్, గివ్ మీ అ రింగ్ వన్ యూర్ అవైలబుల్. ఇది నా ఫోన్ నంబర్, నీకు కుదిరన్నప్పుడు నాకు ఒక ఉంగరం ఇవ్వు. ఇదేం సమాధానం రా? అది ఉంగరమో లేక డైమండో కాదు తల్లి, నీకు కుదిరినప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పాలి. మూడో ప్రశ్న, హే ఎవ్రీవన్, లెట్స్ ఆల్ హ్యాంగ్ అవుట్ అండ్ టాక్. మనమందరం కలిసి వేలాడదాం, ముందు మాట్లాడదాం. మీరేమైనా కోతుల వేలాడడానికి? దాని అర్థం అందరం కలిసి సరదాగా మాట్లాడుకుందామని. నాలుగో ప్రశ్న, ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. పిల్లలు మరి కుక్కలు వానలో పడుతుంది. నాకు బీపీ పెరుగుతుంది. అది కాదు, చాలా గట్టిగా వాన పడుతుందని చెప్పాలి. ఐదో ప్రశ్న, యూ హ్యావ్ బటర్ఫ్లైస్ ఇన్ యువర్ స్టమక్. బటర్ఫ్లైస్ నా పొట్టగానా? ఓయమ్మా, వెంటనే 911 కాల్ చేయండి, ఎమర్జెన్సీ. అరే రే, కంగారు పడగాకు, నీ పొట్టలో బటర్ఫ్లైస్ లేవు. దాని అర్థం ఏంటంటే నువ్వు నర్వస్గా ఉన్నావని చెప్పాలి. ఆరో ప్రశ్న, అండర్ ద వెదర్. కింద నుంచి ఎలా వస్తాము? అంబురెలా పట్టుకొని వస్తానా? అదేం సమాధానం రా? వెదర్ కింద ఉండడం కాదు అది, నీకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పాలి. మీరందరూ బాగా ఫన్నీగా ఉంటారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తెలుగు మన భాష, తెలుగు మన గర్వం, మన గుర్తు. మీరెక్కడున్నా తెలుగు మరవకండి. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అందరూ హోంవర్క్ చేసుకొని రండి, సరేనా? ఇదండి మన ప్రస్తుతం జాతిరత్నాల నవ్వుల పండుగ. మా క్లాస్లో ఏం జరుగుతుందో చూశాడు కదా. ఈ అల్లరిలోనే మేము తెలుగు నేర్చుకున్నాం, కానీ మా క్లాస్ పిల్లలు నిజంగానే ఇంత అల్లరి ఏం చేయరండి. ఇది కేవలం మిమ్మల్ని నవ్వించడానికి చేసిన మా ప్రయత్నం. మా ప్రస్తుతం జాతిరత్నాల నవ్వుల పండుగ అందరికీ నచ్చిందని ఆశీర్వదిస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఒక మనబడి తరగతిలో జరుగుతున్న దాన్ని ఎంతో ఆహ్లాదకరంగా చేసిన ప్రసూనం పిల్లలందరికీ
మళ్ళీ ఒకసారి చెప్పట్లండి. మన తెలుగు నేర్చుకునేటప్పుడు పిల్లలు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలానే చేస్తారండి. దాన్ని చెయ్యొద్దని, దాన్ని చక్కగా ప్రతి లెవెల్లో మేము బోధిస్తాము. ఇంగ్లీష్ని వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఉండదు, దానికి తెలుగులో వేరే రకంగా చెప్తారని దాన్ని కూడా నేర్పిస్తాము. థ్యాంక్ యూ లావణ్య, తేజస్విని, ప్రసూనం పిల్లలందరికీ.